హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీకు మిర్రర్ వర్క్ అయితే చూపిస్తున్నాను. మిర్రర్ వర్క్ రాని వాళ్ళకి చాలా సింపుల్గా ఈజీగా ఉండే ఒక వర్క్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మిర్రర్ని గ్లూతో అంటించేసుకొని సిల్క్ దారం తీసుకోండి. 2 పేటల దారం సిల్క్ దారం తీసేసుకొని మిర్రర్ పక్కనే మనం గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. మిర్రర్కి గొలుసు కుట్టుకి గ్యాప్ అనేది ఉండకూడదు. నేను చూపిస్తున్నాను చూడండి. ఆ మిర్రర్ షేప్ వచ్చేటట్టు మనం గొలుసు కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా మనకి మిర్రర్కి షేప్ వచ్చేటట్టు గొలుసు కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ లైన్ అయిపోయింది. సెకండ్ లైన్ కూడా సేమ్. సెకండ్ లైన్ కూడా వేసినప్పుడు గొలుసుకి గ్యాప్ అనేది ఉండకూడదు. ఆ ముందు వేసిన గొలుసు కుట్టు పక్కనే మనం ఈ గొలుసు అనేది వేసుకోవాలి. చూడండి, అర్థమవుతుంది కదా. గొలుసు కుట్టు ఆల్రెడీ మీకు గొలుసు కుట్టు అందరికీ ఈజీగా వచ్చేసింది బాగాను. అందుకే మీకు గొలుసు కుట్టుతోనే మీకు మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తున్నాను. కావాలంటే ఇంకా చిన్న సైజ్ తీసుకోండి. ఇలా మనకి ఆ షేప్ అనేది గొలుసు కుట్టు చూడండి, గొలుసు కుట్టు వేసేటప్పుడు కూడాను ఆ షేప్ అనేది మనకి రావాలి. మిర్రర్ వర్క్ చేసినప్పుడు మనకి మిర్రర్ అయితే ఏ షేప్లో ఉందో రౌండ్గా వేసేయద్దు. మన స్క్వేర్ తీసుకుని రౌండ్గా అలా వేసేయద్దు. గొలుసు కుట్టు బాగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు ఈ వర్క్ అయితే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇలా ఇంకొక లైన్ కూడా వేసుకోండి. మనకి మిర్రర్ చుట్టూ థ్రెడ్ వర్క్ అనేది ఎంత బాగా కనిపించాలనుకుంటున్నారో అంతవరకు మీరు థ్రెడ్ వర్క్ అయితే వేసుకోవచ్చు. మీకు గొలుసు కూడా బాగా కనిపిస్తుంది, మిర్రర్ కూడా బాగా కనిపిస్తుంది. మనం మిర్రర్ పైన ఏమీ వేయట్లేదు కాబట్టి మనకి మిర్రర్ ఏ సైజు తీసుకున్నా అదే సైజులో మనకు కనిపిస్తుంది. అంటే థ్రెడ్ మిర్రర్ పైన కుట్టేస్తే మనకి మిర్రర్ అనేది సైజ్ అనేది తగ్గిపోతుంది కదా, కనిపించదు, కొంచెమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, చుట్టూ గొలుసు కుట్టు వేస్తున్నాము. అప్పుడు మిర్రర్ మనం ఏ సైజులో అంటిస్తామో అదే మనకి మిర్రర్ అనేది బాగా కనిపిస్తుంది. కావాలంటే ఇంకో లైన్ వేసుకోండి, లేకపోతే ఇక్కడ నాట్ అయితే వేసేసుకోండి. నేను 3 లైన్స్ అయితే వేసాను అనమాట. మనకి మిర్రర్ వర్క్ అయితే ఇలా ఉంటుంది. మీకు గొలుసు కుట్టు వచ్చేస్తే మీకు మిర్రర్ వర్క్ వచ్చేసినట్టే. చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. మీరు అలాగే చుట్టూ లీవ్స్ అవి కూడా వేసుకోవచ్చు. మిర్రర్ పైన లీవ్స్ అవి వేసుకుంటే మనకి డిజైన్ అనేది మిర్రర్ చుట్టూ అనేది ఇంకా డిజైన్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను వచ్చి గొలుసు కుట్టు వేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఆ లీవ్స్కి నేను గొలుసు కుట్టు అనేది వేస్తున్నాను. చిన్న చిన్న గొలుసులు నేను జరీ దారం తీసుకున్నాను, కావాలంటే మీరు సిల్క్ దారం తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను గొలుసు కుట్టు వేసిన తర్వాత నేను ఇంకొక వర్క్ అయితే వేస్తున్నాను. చూడండి ఒకసారి, గొలుసు కుట్టు పైన నేను అదే సేమ్ కలర్ దారంతో ఇంకొక వర్క్ అయితే చేస్తున్నాను. కట్ వర్క్ అంటారనమాట. కొన్ని వర్క్స్ అడుగుతున్నారు కదా, ఇవి ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు ఏంటండి. అందుకే నేను గొలుసు కుట్టు లాంగ్ అండ్ షార్ట్ కాకుండా ఇలాగ కూడా మనం లీఫ్ని డిజైన్ చేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను. నేను ఫస్ట్లో చూపించా బేసిక్ వర్క్ ఇదని నేను ఫస్ట్ వీడియోలో చూపించాను అనమాట. అంటే ఫస్ట్ బేసిక్ వర్క్లో చూపించాను. ఆ వర్క్ మనం ఇప్పుడైతే మనం యూస్ చేసుకుంటున్నాం. చూసారా, మీరు ఏ వర్క్ నేర్చుకున్నా అది ఫ్లవర్లో కానీ లీఫ్లో కానీ ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ముందు వర్క్స్ అన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇది చూసారా, మనం నార్మల్గా గొలుసు కుట్టు వేస్తే ఒకలా ఉంటుంది, లాంగ్ అండ్ షార్ట్ వేస్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనం వేసిన లీఫ్ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలా మీరు వర్క్స్ అన్నీ నేర్చుకోండి. బేసిక్ వర్క్ కాడి నుంచి అన్ని వర్క్స్ నేర్చుకోండి. అలాగే ఇక్కడ కూడా లీఫ్ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే మార్చి ఇలాగ కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నా. మనం నార్మల్ నీడిల్తో వేస్తాం కదా గొలుసు కుట్టు అవి, అలాగే ఇక్కడ మనం మగ్గం వర్క్తో కూడా మనం ఇలాగైతే వేసుకోవచ్చు అనమాట. మీకు లీఫ్ కావాలంటే లీఫ్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కూడా మనం వేసుకోవచ్చు. ఇదైతే మనకి త్వరగా అయిపోతుంది. మనం ఇలా గొలుసు కుట్టు వేసి కట్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇదైతే టైం పడుతుంది అనమాట. ఫస్ట్ అయితే మీరు మిర్రర్ అంటించి ఇలా గొలుసు కుట్టు అయితే వేసుకొని ఎలాగొచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మీకైతే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇలాగ మీరు 1, 2 కాకుండా కొంచెం ఎక్కువ అద్దాలు అనేది ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ అంటించుకొని మీరు కుడుతూ ఉంటే మీకు వర్క్ అనేది బాగా వస్తుంది. ఏదైనా సరే 1కి 2 సార్లు కాకుండా ఒక 10-20 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ అనేది బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేసి అయితే వదిలేయద్దు చెప్తున్నాను. ఎక్కువ టైమ్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.